వినాయక చవితి పూజ జరుగుతూ ఉండగా బయట మాత్రం జయకృష్ణతో చామంతి అయితే మాట్లాడుతూ ఉంటుంది. అలా చామంతి నవ్వుతూ మాట్లాడుతూ ఉండడం చూసి జయకృష్ణ అయితే, మీరు చాలా అందంగా ఉన్నారు, దేవుడు మిమ్మల్ని ఇలా కుందన బొమ్మల రెడీ చేసి కింద భూమిపై పడేశాడు అని చెప్పి అంటూ చామంతిని తెగ పొగిడేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అది విని చామంతి అయితే ఆ మాటలకి ఇంప్రెస్ అయిపోయి జయకృష్ణతో అలా సరదాగా మాట్లాడుతూ చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. ఇదంతా కూడా పైనుండి స్వర చూస్తుంది. స్వర చామంతి అలాగే జయకృష్ణ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి, ఏంటి చామంతి లోపల పూజ జరుగుతూ ఉండగా ఇక్కడ బయట ఎవరితోనే మాట్లాడుతుందేంటి, అసలు తను ఎందుకు వచ్చిందో మర్చిపోయిందా అని చెప్పి అక్కడ ఉన్న స్వర అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అలా జయకృష్ణ చామంతి వాళ్ళిద్దరూ కూడా సరదాగా మాట్లాడుతూ ఉంటే స్వర అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి చామంతి ఇలా చేస్తుంది అని. ఇక పూజ పూర్తయ్యాక ఆ హారతి ఇస్తుంది ఝాన్సీ. హారతి ఇచ్చి అందరికీ హారతిని తీసుకోమని చెప్తుంది. ఇక అందరూ హారతి తీసుకున్నాక, పంతులు గారు మీ అమ్మాయిని కూడా పిలిపించండి అని చెప్పి అభి అంటాడు. ఇక వంటగదిలో వంట చేస్తున్న స్వర అయితే మళ్ళీ ముసుగు వేసుకొని అక్కడ దేవుడికి దండం పెట్టుకోవడానికి వస్తూ ఉంటుంది. ఇంతలో అభి అయితే వాళ్ళ స్టాఫ్తో అలాగే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూ ఉండగా స్వర అయితే వస్తూ ఉంటుంది. అది చూసి ఝాన్సీ అయితే, అమ్మో ఇప్పుడు కానీ వీడు చూశాడంటే అమ్మాయి మేడం అంటాడు అని చెప్పి, బాబీ పూజ పూర్తయ్యాక పిల్లలు గుంజీలు తీయాలి, నువ్వు గుంజీలు తీయు ఆ దేవుడి ముందు అని చెప్పి అంటుంది. అలా బాబీ చేత గుంజీలు తీయించుతూ ఉంటే ఇంతలో స్వర అయితే ముసుగు వేసుకొని వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటుంది. దేవుడికి దండం పెట్టుకొని అటుగా అభి సార్ వైపు చూస్తుంది. అభి సార్ అయితే వాళ్ళ స్టాఫ్తో మాట్లాడుతూ ఉండడం చూసి స్వర అయితే తన పని తాను చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక పంతులు గారు అమ్మాయి ముసుగు వేసుకొని రావడం చూసి అక్కడ ఉన్న అభి అయితే, ఏంటి పంతులు గారు అమ్మాయి మళ్ళీ వచ్చింది, ఈ అమ్మాయి ఏంటి ఎక్కడో చూసినట్టుగా ఉందే, ఆ నడవడిక అది నాకు తెలిసిన అమ్మాయిలాగే ఉంది, ఎవరో అమ్మాయి అని చెప్పి అభి అయితే పంతులు గారి కూతురు వైపు అలా చూస్తూ ఉంటారు. అది చూసి ఝాన్సీ ఒక్కసారికి షాక్ అయిపోతుంది. ఇప్పుడు అభి కానీ అందులో ఉన్న స్వరాన్ని కానీ చూసాడా, నా పని అయిపోయింది ఇక్కడతో అని చెప్పి ఝాన్సీ కంగారు పడుతూ ఉంటుంది. అలా పంతులు గారు అమ్మాయి అయితే ఆ పూజ అయ్యాక దండం పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అభి మాత్రం ఎలాగైనా సరే ఆ అమ్మాయిని నేను చూడాలి, నాకు ఎందుకు ఆ అమ్మాయిని చూస్తే స్వరాలా అనిపిస్తుంది అని చెప్పి తనలో తాను అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ స్వరాని అభి కలవగలడా, అభి చూస్తే ఝాన్సీ పరిస్థితి ఏంటి? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.